ఇది 350 మిల్లీ లీటర్లు ఉంటే అది 200 ఉంటుంది అనమాట. ఓకే. అందులో యూజ్ అండ్ త్రో తాగి పడేసేయడమే. ఓకే. ఇవి వచ్చినాయి. ఇది కూడా ఎలా మార్కెట్ చేసాడు, అడ్వర్టైజ్మెంట్లు హీరోలతో పెట్టడం ఇదంతా ఒక ఎత్తు. రెండవది ఓ పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, మీరందరూ మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీ పెళ్లి కానీ పేరెంట్ కానీ ఏ ఫంక్షన్ పెట్టుకుంటారో ఆ ఫంక్షన్ మేము వెబ్సైట్ ఇస్తున్నాం, దాంట్లో ఎంటర్ చేయండి మీకు ఫ్రీగా కూల్ డ్రింక్ అని చెప్పి. దాంతో గోల్డ్ స్పాట్ తీసుకొచ్చి పెట్టుకో. ఇప్పుడు మేము మా కాలేజీ యానివర్సరీకే ఉంది, మేము మొత్తం అందరం డబ్బులు వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత లెక్క చూస్తే కూల్ డ్రింకులు దగ్గరగా ఓ 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. గోల్డ్ స్పాట్ వాడు ఫ్రీగా ఇస్తున్నాడు. ఈ 15,000 వేరే వాటికి ఖర్చు పెట్టచ్చు కదా, అది తీసుకున్నాం కోకోకోలా. ఇది నా బాగా గుర్తు అనమాట, కాలేజీ యానివర్సరీ అప్పుడు చూశాను కాబట్టి. దాంట్లో ఇట్లాగా అందరం దాన్ని వాడటం మానేసాం. గోల్డ్ స్పాట్లు, లెమ్కా అప్పుడు ఉండే మజా ఇట్లాంటివన్నీ. తర్వాత ఏమైపోయింది, ఒక 2 ఏళ్ళు తిరిగేటప్పటికి మనం మానేసాం కంప్లీట్గా. ఆ కంపెనీలు మూతపడే పరిస్థితి అయింది. ఆ కంపెనీని కోకోకోలా వాడు కొన్నాడు, అదే బ్యాటరీ అక్కడే ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఆడు, అయ్యే మనకు అమ్ముతున్నాడు. అంటే మన మార్కెట్ ఆడి చేతికి వెళ్ళిపోయింది. ఇవాళ ఆడే కదా లీడింగ్. ఇవాళ వాడే డ్రింక్ ఇస్తే అది తీసుకుంటున్నాం. రేపు పొద్దున మన ఎంతే అవుతుంది, వీడు తక్కువ రేటుకి ఇచ్చేస్తాడు.